guys, welcome back to our channel Andhra Ammaito Aussie Abbai. Okay, close your eyes. Ja 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 ja. Open it. ఏంటది? Batman brush. నీకోసమే తీసుకున్నారు మీ నాన్న బ్యాట్మ్యాన్ బ్రష్. పెద్దది తీసుకున్నారు. నచ్చిందా? ఎంత నచ్చింది? సరే, నాన్న నిద్ర లేసిన తర్వాత థ్యాంక్ యూ నాన్న చెప్తామా? ఇంకొకటి ఏం చేయను? ఓపెన్ చేయనా? ఓకే, చూసుకొని నువ్వు బిగ్ బాయ్ అని నీకు పెద్ద బ్రష్ తీసి ఇచ్చారు నాన్న. ఇప్పుడు టబ్బీ చూడు, ఎక్కడికి వచ్చా? ఇక్కడికి అంటే ఏముంది, కరెక్ట్గా రూమ్ పక్కనే ఉంది మా టబ్బీది ప్లే ఏరియా విత్ ఫుల్ కాఫీ ఎస్టేట్స్. ఇగో అయితే చూసారు ఎంత బాగుందో అసలు. సో మా రూమ్ ఈ సైడ్ వెళ్ళాలి. ఆడతావా? పద మరి. ఇది చూసావా సపోటా చెట్లు? ఎన్ని సపోటాలు ఉన్నాయో టబ్బీ. ఎక్కువ నిల్చోపో, ఇక్కడ పట్టుకోపో, నేను తిప్పుతా పో. కది కూర్చోద్దు, వాటర్ ఉంది అక్కడ పట్టుకో. ఓకేనా? స్పీడ్గా చేయనా? స్టాప్ చేయాలన్నప్పుడు చెప్పు. ఓకే, వాటర్ ఉందమ్మా చూడు దానిపైన. డ్రెస్ అంతా తడిచిపోతుంది తబ్బి. ఎందుకు? రూమ్కి వెళ్దామా? శ్రేయాన్ ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? స్విమ్మింగ్ పూల్. కరెక్ట్. సర్ప్రైజా? మధ్యాహ్నం వచ్చి స్విమ్మింగ్ చేద్దామా మనము? దిగుతామా వాటర్లో మధ్యాహ్నం? ఇప్పుడు లేదమ్మా, ఇప్పుడు త్రో పోసుకొని మనము బ్రేక్ఫాస్ట్ చేసి. చల్లగుద్దా? ఏమైంది? ఫిష్ లేదా? టబ్బీ ఇది మన ఇంట్లో కూడా ఉందిగా.
ఇట్లా పైన చూడు. ఓకే. ఓకే ఓకే 2 hands అవ్వదు, నేను వ్లాగ్ చేస్తున్నాను. మధ్యాహ్నం ఫుల్ స్విమ్మింగ్ ఈరోజు మనము. ఓకే ఓకే. బ్రేక్ఫాస్ట్ అనేది ఇంక్లూడ్ చేసుకొనే బుక్ చేసుకునేసాము, ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది కదా. సో శ్రేయాన్కి మోర్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ తినడానికి అని చెప్పి. అండ్ నైట్ మేము వచ్చినప్పుడు బాన్ ఫైర్ అయితే చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో, అది అక్కడ ఉన్నింది. ఎత్తుకొని వస్తా. స్లోగా కింద ఎక్కుద్దు. చిన్న చిన్న తీసుకున్నావు కదా. నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టుగా దుబారీ ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్దాం అనుకున్నాం కదా. తర్వాత విను వద్దు, మనము టైం స్పెండ్ చేసినట్లు అవుతుంది, రిలాక్స్ అవుదాం ఈ ట్రిప్ అని చెప్పారు. సో దాంతో ఎక్కడికి వెళ్ళేది వద్దు అనుకున్నాము. అని చెప్పు. అడ అవుతుందా? బేబీస్కి ఏమైనా ఉంటుందేమో సైకిల్ అడిగేది, అడగనా? ఉండవు. దిగు దిగు అనుకోండి, సిక్కిందే ఇవిడు ఛాన్స్ నాకి. ఉండు టబ్బీ, నాన్న వస్తాడు కింద. శరణ్య, నీకు వస్తుందా సైకిల్ తొక్కి? వచ్చే వస్తుందా? వచ్చు. నేను వేసుకొని తాగుతాను, నాకు రాదు, ఎట్లా తొక్కుతాను? అన్నా నాకంత టాలెంట్ లేదు. ముందుకి ముందు కుక్కలు నల్లా పట్టుకున్నావా? స్విమ్మింగ్ పూలా? కెమెరా వేసి ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. స్విమ్మింగ్ పూల్ కి. వావ్, నీ డ్రెస్ సూపర్ గా ఉంది. ఎక్కడ తీసుకున్నామో తెలుసా నీకు? చెప్పు. షాపులా? టవి చూడు,
టబీ ఇక్కడ చూడు, స్మైల్. అయితే లేదు నువ్వు. వాడు పడిపోతాడు. టబీ వెనక్కి పడతావు. వాడు ఎంజాయ్ చేస్తుంది. దించినట్టు దించేవాడిని పాపం. చాలా అవునేమే ఇంత చల్లగుంది ఎండుంటే. నువ్వేనా అంతే, ఎంత అవతల ఎంత ఎండుందో. ఇది ఇప్పుడు అది ఇప్పితే వాళ్ళు వదలరు. స్విమ్మింగ్ పూల్ వదలరు మా డ్రెస్ లేకుండా. బేబీస్కి ఆ డ్రెస్ వేసుకోవాలి. ఇయాలే వద్దొద్దు. స్విమ్మింగ్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. మా వాడు ఏంటో చెప్తున్నాడు. ఏమ్మా దిగాలా? ఎక్కడ దిగండి అబ్బి? స్నాక్గా తినడానికి కొంచెం బేల్పూరి ఇంకా పీనట్ మసాలా తెప్పించుకున్నాను. మకానా బాక్స్ ఇచ్చేయి. వాటర్ బాటిల్ నాన్న లోపల పెట్టేస్తాడు. ఈరోజు వచ్చేసి మనం కూర్గ్లో కొన్ని షాపింగ్ ప్లేసెస్ అండ్ ఒక మంచి రెస్టారెంట్లో లంచ్ చేద్దాం అనుకుంటున్నాము. సో షాపింగ్ ఏమేమి చేస్తున్నాను, ఏమేమి దొరుకుతుందో అన్నీ మీకు చెప్తాను ఈ వ్లాగ్లో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో కంప్లీట్ మనం ఇప్పుడు ఉండే స్టే వచ్చేసి కాఫీ ప్లాంటేషన్. సో మీరు చూసినట్లయితే గనక నైట్ క్లియర్గా కనిపించలేదు కదా మనం వచ్చినప్పుడు. ఇప్పుడైతే క్లియర్గా ఉంది చూడండి. చుట్టూరు కాఫీ ప్లాంటేషన్ అయితే ఉంది. హోటల్ రెయిన్ ట్రీ రెస్టారెంట్. డబ్బులు కట్టవా? బిల్ ఎవరు కడతారు? బిల్ ఎవరు కడతారు? నాన్న కడతాడా? ఓకే. టాయ్ ట్రైన్ దగ్గరికి వెళ్దామా? టుమారో నా ఇప్పుడు వద్దా? నేను ఇప్పుడు వెళ్తా. నేను ఇప్పుడు వెళ్ళి టాయ్ ట్రైన్లో చికెన్ వెళ్తా. సరిగ్గా చెప్పు. ఎట్లా పెట్టుకున్నావు చూడు, కళ్ళద్దల్లా చూడు చూడు. నువ్వు రివర్స్లో పెట్టుకున్నావు. ఎటు పెట్టుకునేది? సరిగ్గా తిప్పు. మరి సరిగ్గా పెట్టు. ఫుడ్ చాలా బాగుంది వీళ్ళ దగ్గర. ఫుడ్ బాగుంది కదా. నాకు ఆ చికెన్ గ్రేవీ కోకోనట్ బేస్లో చేస్తున్నారు, అది నచ్చలా. దాంట్లో కొంచెం ఉప్పు కారం పట్టలేదు. చికెన్ ఉడకబెట్టి మా ఆయన చెప్పినట్టు కూరలో మిక్స్ చేసి ఇచ్చారు అంతే. కానీ ఇక్కడ మస్ట్ ట్రై చికెన్ గీ రోస్టు ఇంకా ఆపం బాగుంది. అంటే దోశ లాగుంటుంది కదా ఆపం, అది బాగుంది. లోపలికి వెళ్ళు పో. ఆపం బాగుంది. అక్కీ రొట్టి అంటే బీప్ రొట్టి, అది కూడా చాలా బాగుంది తినడానికి. సో అక్కీ రొట్టి ఇంకేం బాగుంది విను? అంటే గీ రోస్ట్. గీ రోస్ట్ గ్రేవీ ఓకేనే. అదే ఐ మీన్ గ్రేవీ నేనేం సజెస్ట్ చేయను, బట్ వేరే ఫుడ్లో అన్నీ బాగుంది. మా ఆపోజిట్లో కూడా కొంతమంది ఒక గ్రూప్ కూర్చోన్నారు.
వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. సో వాళ్ళు ఆర్డర్ చేసిన ఐటమ్స్ కూడా బాగున్నాయి అనిపిస్తుంది. మేము ఎంజాయ్ కానీ సో మీరు కూర్గ్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ లో ఎంజాయ్ యూ కెన్ డెఫినెట్లీ ట్రై ద ఫుడ్ హియర్. మధ్యలో మైండ్ చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఎంజాయ్ కలద్దలు నోట్లో పెట్టుకున్నాడు చూడు వీడు బ్యాక్. యాడు పులియుడు. ఇప్పుడు రాజా సీట్ కి వెళ్తున్నాము. ఇది కూర్గ్ లో వచ్చేసి ఆ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి మేము చూడాలనుకుంటున్నది మెయిన్ రీజన్ మేము మళ్ళీ రాజా సీట్ దగ్గరికి వెళ్దామని ప్లాన్ చేసుకుంది వచ్చేసి శ్రియాన్ కోసము. ఎందుకంటే టాయ్ ట్రైన్ ఉంది అక్కడ. సో తను బాగా ఎంజాయ్ చేస్తాడు అని చెప్పి వెళ్దామని ప్లాన్ చేశాను నేను. చాలా క్రౌడెడ్ గా ఉంది యాక్చువల్లీ ప్లేస్ కదా వినో. ఏం లేదు మన లాస్ట్ టైం వచ్చినాడు అప్పుడు ఇంత ఉండలేదు, ఖాళీగా ఉండింది కదా. నీకు గుర్తుందా టాయ్ ట్రైన్? మనము కొంతమంది మాత్రమే ఉండింది ఎక్కడానికి. ఈ ట్రిప్లో చాలా డిసప్పాయింటింగ్ ఏంటంటే మాకి టాయ్ ట్రైన్ అనేది వర్కింగ్ కండిషన్లో లేదు అని చెప్పారు. సో మేము మెయిన్ ఇక్కడికి వచ్చిందే టాయ్ ట్రైన్ కోసము, కాకపోతే అది లేదన్నారు. లిల్లీదా లోటస్ 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 లిల్లీ లోటస్ కాదు. వన్ మోర్ డైనోసార్. డియర్ అది స్పాటెడ్ డియర్. ఈ డియర్ అక్కడ ఉంటుంది. బేబీ టైగర్. కబ్ అంటారు అదన్నీ, కబ్. ఎస్ మమ్మీ లేదు, మమ్మీ వంట చేస్తా ఉంది. మమ్మీ హంటింగ్ పోయింది, హంటింగ్ కి. రాజు వచ్చి ఇది కూకంటా ఉండిందా, దానికి ఇది రాజా సీట్ అనేది. సీట్ అది సీట్ అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడు. ఎక్కడ మావాడు పొద్దున్న ఇంకా వాటర్ మెలన్ అని అడుగుతున్నాడు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అను తిన్నాడు, అయినా కూడా మళ్ళీ అడిగాడని వాళ్ళ నాన్న తన ఫేవరెట్ వాటర్ మెలన్ తీసుకున్నారు. కాఫీకి యాక్చువల్లీ ఈ ప్లేస్ చాలానే ఫేమస్ కూర్గ్లో. సో అందుకోసం సరే అని కాఫీ ట్రై చేయటం కోసం ఇక్కడికి వచ్చాము. సో రిటర్న్ రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ కెఫే కూడా చాలా ఫేమస్ అన్నారు. సో అందుకోసం ఇక్కడ కూడా కాఫీ అండ్ కొన్ని స్నాక్స్ అయితే ట్రై చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ప్లే ఏరియా ఉంది. ఇక్కడ కూర్చుంటావా? ఐస్ క్రీమ్ ఇక్కడ చూడు. హాయ్, ఎంజాయ్ చేస్తున్నావా? ఇక్కడ చూడు కూర్గ్ ట్రిప్ ఎలా ఉంది, బాగుందా? ఎంత నచ్చింది నీకు? బోల్డ్ అంత నచ్చిందా? కార్ నీకు ఇష్టమా? ఉండు ఎక్కువ. గో ఫర్ ఇట్. ఎక్కువ. ఏం చెప్పావు టబ్బి నాన్న? బేబీ ఎవరిక్కడ? సరే బేబీ ఎవరిక్కడ? నా కోసమేమో బ్రౌనీ ఆర్డర్ చేసుకున్నాను అండ్ విను కాఫీ ఆర్డర్ చేసుకున్నారు. శ్రేయాన్ ఏమో ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నారు. సో మా కూర్గ్ ట్రిప్ అయితే ఇలా జరిగింది. సో నెక్స్ట్ రూమ్కి వెళ్ళి డిన్నర్ చేసాము అండ్ నెక్స్ట్ డే మళ్ళీ బెంగళూరుకి బయలుదేరిపోయాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్.